హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మీనా వ్లాగ్స్. మీకు కనుక మా వ్లాగ్స్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి, ఎందుకంటే పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయి. సో దాని గురించి అయితే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే తీశాను. నేను ఆ రోజు 5:30 AM అయితే లేచానండి. సో లేవగానే మా ఇంటి ముందు నేను పెంట్ హౌస్లో ఉంటాను కాబట్టి ఇంటి ముందు మొత్తం తుడుచుకున్న తర్వాత ప్రశాంతంగా ఉందండి ఆ టైంలో లేవడం. అసలు ఎంత ఓపిక వేసుకొని మార్నింగ్ టైంలో లేస్తేనైతే ఎంత ప్రశాంతం అంటే అంత ప్రశాంతంగా ఉంది. సో ఇంకా మాప్ పెట్టేసుకున్న తర్వాత తుడుచుకొని మంచిగా గుమ్మంకి తులసమ్మ ముందు ముగ్గులు వేసుకున్న తర్వాత వంట సెక్షన్కి అయితే వచ్చేసానండి. ఈరోజు నుంచి పిల్లలకి మార్నింగ్ 7:50 వరకు పంపించేసేయాలండి బాక్సెస్. ప్లస్ చిన్నపిల్లలు కదా ఆకలి అవుతుంది కాబట్టి వాళ్ళకి కొంచెం మార్నింగ్ టిఫిన్ 10:30, 11కి స్నాక్స్ టైంలో కూడా కొంచెం రైస్ స్నాక్స్ అన్నీ పంపాలి కాబట్టి సో దాని గురించి అయితే ముందే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా ఈ సమ్మర్ అయితే చాలా అంటే ఎండ కొడుతుంది కదా, పిల్లలకి కొంచెం వాటర్ కాంప్లిమెంట్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అయితే పెడుతున్నానండి. సో ఇంకా అందరు కూడా అదే విధంగా చేస్తారనుకోండి. ఎవరి పేరెంట్స్ మనందరం కూడా పిల్లల గురించే కదా ఆలోచించేది. ప్రతి ఒక్కరు నాలాగే ఆలోచిస్తారు. ఎవరి పిల్లలు వాళ్ళకి ప్రేమ ఎందుకు ఉండదండి. వేరే వాళ్ళు ఎవరో మాట్లాడతారు కొంచెంమంది అలా ఇలా అని, అవన్నీ ఎవరు పట్టించుకోకండి. మనం ఏంటో మనకు తెలిస్తే చాలు. మన పిల్లల మీద మనకి ఎంత ప్రేమ ఉందో మనకు తెలుస్తుందండి. ఇంకా బయట ముగ్గులు వేసుకోవడం, గుమ్మంకి ముగ్గులు వేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలు అయితే లేవలేదు. పిల్లలు ఇంకా మొత్తం బాక్సెస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడైతే లేపేస్తానండి. వాళ్ళకి అసలుకే ఇంకా నిద్ర తక్కువ ఉంటుంది. ఇప్పుడు తొందరగా లేవాలి కాబట్టి ఇంకా ఆ టైంలో ఇంకా తొందరగా లేపడం ఎందుకని చెప్పేసి ఇంకా లేపలేదు. నేనేం తొందరగా లేచేసి మొత్తం నా పని మొత్తం అయిపోయిన తర్వాత మెల్లగా వాళ్ళని అయితే లేపుతానండి. సో ఇంకా తులసమ్మ దగ్గరికి అయితే ముగ్గు అయితే వచ్చేసిందండి. మా తులసమ్మ నిన్న మేము వైఫై పెట్టించడం వల్ల సో ఇంకా వెనక్కి అయితే జరిగిపోయింది. వాళ్ళు అక్కడ పైన గోడ ఎక్కుదామని చెప్పేసి అన్నప్పుడు జరపాల్సి వచ్చింది. సో దాని గురించి అయితే ఇంకొంచెం ముందుకు జరిపానండి. చాలా అంటే చాలా ఎండ కొట్టి మేము ఒక 3 days ఊరికి వెళ్ళినప్పుడు అయితే తులసమ్మకి నీళ్ళు పోయలేదు. నీళ్ళు పోయకపోవడం వల్ల అసలు అసలు ఎండిపోయినట్టు అయిపోయింది. నీళ్ళు పోయకపోవడం వల్ల అసలు మొత్తం వాడిపోయిందని చాలా అంటే చాలా బాధ వేసింది. సో ఇంకా మేము మళ్ళీ నెక్స్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఎవరికో ఒకరికి చెప్పేసి వెళ్ళాలి. ఇంకా ఆ తర్వాత బౌల్స్ అయితే క్లీనింగ్ అండి. ఎవ్రీ ఉమెన్ మార్నింగ్ కంపల్సరీ ఈ పనులన్నీ చేస్తుందండి. కానీ ఇంట్లో రెస్పెక్ట్ లేకపోతే మాత్రం అస్సలు అంటే అస్సలు బాగుండదు. ఎవ్వరు అలా ఖాళీగా ఉంటుంది అనేది అనకండి. సో ఇంకా బౌల్స్ అయితే క్లీనింగ్ అయిపోయాయి. తులసమ్మ అయితే ఇంకా ఎండకి సెట్ అయిపోయిందండి. ఇంకా నైట్ మొత్తం ఆ రోజు నైట్ నెక్స్ట్ డే మొత్తం వాటర్ కంటిన్యూస్గా పోయడము. ఆ తర్వాత ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇడ్లీ తర్వాత దాంట్లోకి పల్లి చట్నీ చేస్తున్నాను. మా పిల్లలకి పల్లి చట్నీ ఉంటేనే కంపల్సరీ తింటారండి. చట్నీ లేకపోతే అస్సలు అంటే అస్సలు తినరు. పల్లి చట్నీ మళ్ళీ కారం లేకుండా బాటిల్స్ క్లీన్ చేసుకోవడం, పక్కకు పెట్టడం, వేడి వాటర్తో కడిగేసి అయితే పక్కకైతే పెట్టేశానండి. ఆ తర్వాత ఇంకా మార్నింగ్కి మధ్యాహ్నం ఎగ్ రైస్ కావాలని చెప్పారు. వాటర్ మీదనే ప్లస్ ద్రాక్ష ఫ్రూట్స్ అయితే స్నాక్స్ పెట్టాను. ప్లస్ కొంచెం రైస్ కూడా పెట్టాను. ఎందుకంటే ఆకలి ఇస్తుందేమో కదా ఎండకి అని చెప్పేసి కొంచెం లేట్ అయినా కూడా తినుకుంటూ కూర్చుంటారు అని చెప్పేసి ఇంకా కొంచెం రైస్ కూడా పెట్టేసి పంపించాను. ఇంకా అన్నం కూడా వండేసాను. అన్నం పెట్టేసి కొంచెం అన్నం చల్లారబెట్టాను. దాంట్లోకి ఇక్కడ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎగ్ రైస్ అయితే ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా నేను ఎగ్ రైస్ అయితే చేశాను. ఇది ఇంకా స్పీడ్ మోషన్లో పెట్టేశాను, టైం ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి. మార్నింగ్ అసలు ఎంత వీళ్ళు స్కూల్కి పోవడం ఏమో కానీ మనకైతే ఎక్సర్సైజ్ అయిపోతుందండి. హాఫ్ డే స్కూల్స్ అంటే కూడా ఎట్లా ఉందో టెన్షన్ అయితే నాకైతే 4 o'clock మెదకొచ్చి టైం అయిపోతుంది. అమ్మ టైం అయిపోతుందా అని చెప్పేసి అంత భయమే ఉంది. వాళ్ళకంటే ఎక్కువ మనం భయపడాల్సి వస్తుంది. సో ఇంకా నేను రైస్ అయితే అయిపోయింది. ఇంకా దాంట్లోకి వేసేసా. పిల్లలు కదా అండి ఇంకేం వేయను, అందులోకి ఓన్లీ కారం ఉప్పు ఇట్లా వేసేస్తా. వేరే అన్ని కరివేపాకు అవన్నీ వేసేస్తే వాళ్ళు ఊకే తీసేస్తూ ఉంటారు. సో ఇంకా అవన్నీ ఎందుకు అని చెప్పేసి ఏం వేయను, మామూలుగా చేసేస్తాను. ఆ తర్వాత ఇడ్లీ కూడా అయిపోయింది. ఇంకా మా బాబాయ్ అయితే లేచి వస్తూనే ఉన్నాడు అప్పుడే, మమ్మీ ఏం చేస్తున్నావు అని. సో ఇంకా అన్నీ అయిపోతూనే ఉన్నాయి. సడన్గా ఇంకా బాక్స్లో అయితే కట్టేశాను, వాటర్ పోసాను, వాళ్ళకి బాటిల్స్ క్యాప్స్ పెట్టేశాను, బాక్స్లో కొంచెం రైస్ పెట్టాను. ఇందులో నేను ఫ్రూట్స్ పెట్టాను, బట్ ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇంకా ఆ తర్వాత అలాగే బ్రష్ చేయడం, స్నానం చేయడం ఇదో ఒక పెద్ద టాస్క్. ఇదో ఒక నాకు అసలు 10 minutes 20 minutesలా కంప్లీట్ చేయొచ్చు ఇద్దరికి. బట్ కానీ వీళ్ళు చేసే గోలకి గంట పట్టి దాడనే. ఇంకా ఆ తర్వాత తినిపించడం ఒక అర్ధగంట. అందుకనే నేను త్వరగా 6:30 వరకు మొత్తం కంప్లీట్ చేసుకుంటే పని. 6:30 నుంచి వాళ్ళకి 7:50 గర్ల్స్కు 7:30 1 hour వరకు ఈ తినిపించడము, తాపియడము, ఇంకా రెడీ చేయడమే సరిపోతుంది. సో ఇంకా అందుకని చెప్పేసి నాకు ఇంతకుముందుకేమో 9కి ఉండేది స్కూలు, ఇప్పుడు 8:50 అంటే 1 hour బిఫోర్ కదా. సో అందుకని చెప్పేసి ఇంకా తొందరగానే వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదండి, తొందరగా లేవాలంటే ఇబ్బందే కదా. సో ఇంకా ఆ విధంగా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇదైతే మార్నింగ్ హాఫ్ డే స్కూల్స్ కదా, మార్నింగ్ లాగా షూట్ చేశానని. వీడియో ఇస్తే మాత్రం చిన్న లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.